ఈ చెత్తా చెదారాలతోటి ప్రవహిస్తూ కల్మషంతో ఉంటుంది. అందుకని దీన్ని రజోదోషం అంటారు నదులకి. ఈ దోషమంతా కూడా ఇప్పుడు ఈ వర్షాలు తగ్గిపోవడంతో ఆ వరదలు తగ్గి ఆ నీటి ప్రవాహం తగ్గి ఆ ఎద్దడి తగ్గి చక్కగా ప్రశాంతమైన నీరు, నిర్మలమైనటువంటి నీరు ప్రవహించడం మొదలవుతుంది. అది ఖచ్చితంగా కృత్తికా నక్షత్రం పుడుతుంది. ఇప్పుడు ఈ కృత్తికా నక్షత్రం పుట్టినప్పుడు నదులన్నీ కూడా పరిశుభ్రం అయిపోతాయి. ఇది మనకు ఖగోళంలో జరిగేటువంటి ఆ కృత్తికా నక్షత్రం పొడిచినప్పుడు భూగోళంలో ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి నదీ జలాలన్నీ కూడా పవిత్రమైపోతాయి. అంత ఒక సంబంధం ఉంది మనకు. నదులన్నీ కూడా ప్యూర్గా ఉన్నాయనంటే కృత్తికా నక్షత్రం పుట్టిందని అర్థం. అంత అవినాభావ సంబంధం ఉంది. కాబట్టి కృత్తికా నక్షత్రం అని అంటే కార్తీక మాసం అని అర్థం. అమావాస్య నాడు కృత్తికా నక్షత్రం కలిస్తే కార్తీక మాసం అవుతుంది. ఈ కార్తీక మాసం నుండి నదులన్నీ పవిత్రమవుతాయి. అందుకనే ఈ పుష్కరాలు కూడా మనకు ఇంచుమించు కార్తీక మాసం దాటిన తర్వాత మార్గశిర మాసం, ధనుర్మాసం, ఈ పుష్యమాసం మధ్యలో పడుతుంది. అంటే ఇప్పుడు నదులన్నీ కూడా పవిత్రమయ్యి రజోదోషాన్ని పోగొట్టుకుని అప్పుడు గురుడు పుష్కరుడు ప్రవేశిస్తాడు నదిలోకి. అప్పుడు పుష్కరాలన్నీ మొదలవుతాయి. మనకు పుష్కర కాలం వస్తుంది మనకు. ఈ రకంగా మన వాళ్ళు ఆధునికంగా ఇంకా ఎన్ని వేల సంవత్సరాలకి ఈ భూమి కొనసాగుతూ ఉన్నా, భూమిలో మనుగడ కొనసాగుతూ ఉన్నా మన ఆచారాలని ప్రశ్నించడానికి వీల్లేనటువంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లతో మన వాళ్ళు అందించారు ఈ శాస్త్రాన్ని. మనిషి కనీస పక్షం ఈ వర్షాకాలం పూర్తయి చలికాలం ప్రారంభమయ్యేటప్పుడు తైలాభ్యంగన స్నానం చేయాలి. ఈ తైల మర్దనం జరగాలి. శరీరంలో చక్కటి శక్తి ఆవిర్భావం అవుతుంది. ఈ జడంగా ఉన్నటువంటివన్నీ కూడా చేతనవంతములవుతాయి. చలికాలంలో మనిషికి ప్రత్యేకమైన శక్తి కావాలి తట్టుకొని నిలబడ్డానికి. కాబట్టి తైలాభ్యంగన స్నానం చేయమన్నారు. ఇకపోతే వసంతకాలము అని అంటే చలికాలం పోతూ ఎండాకాలం ప్రారంభమవుతుంది. ఆ కాలాన్ని కూడా తట్టుకోవాలంటే శరీరంలో నూతనమైనటువంటి శక్తి కావాలి. ఆ శక్తి కావాలి అని అంటే తైలాభ్యంగనం చేయాలి, తైలమర్దనం జరగాలి. కాబట్టి వత్సరాదౌ వసంతాదౌ బలిరాజ్యే ప్రతిష్ఠితే తైలాభ్యంగనం అకుర్వాణః రౌరవం నరకం వ్రజేత్. అంటే ఈ సంవత్సరాది ఉగాది నాడు కానీ ఈ నరక చతుర్దశి నాడు కానీ తైలాభ్యంగన స్నానం చేస్తే మనిషికి అన్ని విధాల శ్రేయస్సు, ఆరోగ్యకరమైనటువంటి దృఢమైనటువంటి ఆరోగ్యము కూడా మనిషికి సంప్రాప్తమవుతుంది. అంతేకాదు బలి చక్రవర్తి ఒక వరాన్ని పొందుతాడు. అతను తిరుగుతున్నటువంటి 3 రోజులు అంటే ఈ నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, అలాగనే పాడ్యమి నాడు ఎవరైతే ఇంటి బయట దీపాలు వెలిగిస్తారో నందాదీపాలు వాళ్ళకి ఎనలేని పుణ్యాన్ని ఇస్తాడు. ఎవరి ఇంటి గడపనైతే దీపాలు వెలిగించారో వాళ్ళకి పాపాన్ని ఇస్తాడని, వాళ్ళ పుణ్యాన్ని హరిస్తాడని ఒక కథ ఉంది. అయితే ఇది ఎందుకు పెట్టారు? మనకు పూర్వం రోజుల్లో కథ చెప్పినా దాని వెనక మర్మత ఉండేది, ఒక అర్థము తాత్వికత ఉండేది, మనల్ని ఆచరింపజేసేటువంటి ఏదో ఒక కోణం ఉండేది. దాన్ని ఆలోచించాలి మనం. అంతేగాని దీపం పెట్టాలి లేకపోతే బలి చక్రవర్తికి అప్పగించుకుంటాడనేటువంటి మాటని అలా పడేస్తే ఈరోజు సమాజం అంగీకరించదు. పూర్వం రోజుల్లో మన జనజీవన స్రవంతి ఈ విద్యుత్ శక్తితోటి, ఈ దీపకాంతులతోటి, లేకపోతే ఇంత డెవలప్మెంటు, ఈ రోడ్లు, చక్కటి వాటర్ వర్క్స్ కానీ, ఈ R&B కానీ, ఈ డిపార్ట్మెంట్ లేవు. అప్పుడు అందరికీ ఆ మట్టి అదే రోడ్డు, వాళ్ళు నడిచెళ్లేదే రోడ్డు అంతే తప్ప ప్రత్యేకించి ఈ రాళ్లు వేసి సిమెంట్ వేసి ఇవన్నీ వేసుకున్నటువంటి రోడ్లు ఉండేవి కాదు, సరైన మార్గాలు ఉండేవి కావు. అలాగనే ఆ రోజుల్లో సాయంత్రం అయ్యేటప్పటికీ మంచు కప్పేసి ఈ చలికాలంలో దారి కనపడదు. అందుకని ఈ దీపాలు పెట్టడం వల్ల గడపల దగ్గర నడిచెళ్ళేటువంటి వాళ్ళకి ఈ దీపపు కాంతి వల్ల, దీపము అని అంటే దీప్యతే అనేనా అంటే దాని పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా వెలిగిస్తుంది. ఒక దీపం వెలిగిస్తే తను ప్రకాశించడం కాకుండా తను చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలని కూడా ప్రకాశింపజేస్తుంది, అది వెలుగుందిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గడపల దగ్గర దీపాలు పెట్టడం వల్ల నడిచి వెళ్ళేటువంటి వాళ్ళకి మార్గము చక్కగా లైటింగ్ అవుతుంది. అంటే మనకు రన్వే ఉంటుంది ఎయిర్పోర్ట్లో, ఆ రన్వేలో ఎలాగైతే 2 పక్కల లైట్స్ వెలుగుతుంటే ఆ క్రాఫ్ట్ అది చక్కగా వెళ్ళి రన్వేలో వెళ్ళి టేకప్ చేయడానికి ఎలా ఉంటుందో అలాగనే పూర్వం రోజుల్లో కూడా గుమ్మాలకి గడపలకి బయట దీపాలు వెలిగించి పెట్టేవారు. అంటే ఆ మార్గగాములు ఎవరైతే ఉంటారో ఆ మార్గంలో నడిచి వెళ్ళేటువంటి వాళ్ళకి ఈ దీపపు కాంతితోటి మార్గము కనిపించేది సుగమంగా. అంతేకాకుండా ఈ బాణసంచా కాల్చడం అనేటువంటిది మనకు ఒక ప్రధానమైనటువంటి అంశం. ఎందుకు బాణసంచా కాల్చాలి? నరకుడు చచ్చిపోతే అప్పుడిప్పుడు చచ్చిపోతే ఇప్పుడు ఎందుకు కాల్చాలి? ఇప్పుడే నరకుడు లేడు చచ్చిపోతే పండగ చేసుకునేదానికి. కాకపోతే ఇప్పుడు ఎందుకు కాల్చాలి అని అంటే ఈ వర్షాకాలంలో ఈ క్రిములు కానీ, ఈ క్రూరమైనటువంటి ఈ కొన్ని జంతుజాలాలు కానీ ఇవన్నీ కూడా
అణగారి ఉంటాయి, చెట్లకి, పుట్టలకి, గుట్టలకి, వాటన్నిటిని ఆశ్రయించి ఉంటాయి. ఈ చలికాలంలో ఆహారాన్ని వెతుక్కుంటూ అవన్నీ బయటకు వస్తాయి. ఈ బయటకు వచ్చేటప్పుడు వీటన్నిటి నుండి మనిషి, సమాజము రక్షణ పొందడానికి ఆ శబ్దాలతోటి, ఆ కాంతులతోటి, ఆ ఉష్ణంతో వీటన్నిటిని చెదరగొట్టేవారు. కాబట్టి ఈ రకంగా మనకు పూర్వం రోజుల్లో ఈ లైట్ ఉండేది కాదు, ఈ ఫెసిలిటీస్ ఉండేది కాదు, ఇంత రక్షణ ఉండేది కాదు, ఇంత భద్రత ఉండేది కాదు. కాబట్టి వీటి నుండి మనిషి రక్షించుకునేదానికి, రక్షింపబడడానికి ఈ టపాకాయలు కాల్చాలి. దానివల్ల ఏంటంటే ఈ పాములు కానీ, లేకపోతే ఈ విష జంతువులు కానీ, విషక్రిములు కానీ, లేకపోతే క్రూరమైనటువంటి మృగాలు కానీ మన చుట్టుపక్కలకి రావు. వర్షాకాలంలో ఎక్కడో దాక్కుంటాయి, చలికాలంలో ఆహారాన్ని వెతుక్కుంటూ ఈ గ్రామాల్లోకి, పొలిమేరల్లోకి వచ్చి మనుషుల్ని బాధ పెడుతూ ఉంటాయి. అందుకని ఇప్పటికి కూడా చూడండి, కొన్ని పులులు కానీ, క్రూర మృగాలు కానీ ఊర్లోకి వచ్చాయనంటే ఏం చేయక్కర్లేదు,